ప్రైజ్ ద లార్డ్. మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి మీద మీకు దేవుడు బలం అనుగ్రహిస్తానని తన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు. మీకు శత్రువులు ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వారి ఎదుట దేవుడు మీకు భోజనం సిద్ధపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు దానికోసము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని కీర్తనలు 23వ కీర్తన 5వ భాగాన్ని మీరు గమనించినట్లయితే 5వ వచనాన్ని చూడండి. ఇక్కడ కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. చూడండి, మనకు దేవుడు శత్రువులు ఉన్న వారి ఎదుటనే మనల్ని గొప్పగా చేసి మనకు భోజనాన్ని సిద్ధపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మకమైన వాడు. కావున మీరు ఈ మాటను విశ్వసించాలని మనవి చేస్తున్నాను. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, శత్రువు అంతటి మీద మనకి దేవుడు బలాన్ని అనుగ్రహిస్తానని మనకు తన వాగ్దానాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ప్రియ దేవుని ప్రజలారా, శత్రువుల ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. అలాగే శత్రువుల బలమంతటి మీద మనకు అధికారాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ మాటలు మీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశపడుచున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.